రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమాషాలు చేయకంటున్నాను, ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకండి. అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకునేందుకు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు పోలీసులు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు, పోలీసు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారు. షుడ్ కోఆపరేట్, యూ షుడ్ ఆల్సో కోఆపరేట్. అంటే మిమ్మల్ని కూడా పికప్ చేస్తాం. చలో మీరు బోత్ అబ్స్ట్రక్షన్ చేసుకోండి. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు కౌశిక్ రెడ్డికి మద్దతుగా శంభుపూర్ రాజు ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో గోడ దూకి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని భావించారు. దీంతో అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి హరీష్ రావుతో సహా మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలను తరలించిన పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి నిన్న సాయంత్రం వెళ్లారు. ఏసీపీకి ఫోన్ చేసి పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్ళగా ఏసీపీ అక్కడి నుంచి ముందే వెళ్లిపోయారు. అయితే సీఐ కూడా బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ వారితో వాగ్వాదం పడుతూనే వారు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు. ముఖ్యంగా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ తో పాటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు సంతోష్ రావు ఫోన్లను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తుందని కౌశిక్ రెడ్డి ఆరోపించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పై కేసు నమోదు చేయాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిద్దిపేటకు సంబంధించిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసు నమోదు చేశారు కాబట్టి మేమిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదు చేయాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల విధులకు అంటే విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారు, అనుచితంగా వ్యవహరించారనే అంశం పైన పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకోవడానికి ఇంటికి వెళ్ళగా
బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్లి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగతా నేతల్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పాడి కౌశిక్ రెడ్డిని రిమాండ్ కు తరలిస్తారా లేదా అనేది ఇక్కడ తేలాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ అధికార విధులకు ఆటంకం కలిగించారన్న నెపంతో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కనపడుతుంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించినటువంటి అరకపూడి గాంధీకి సవాలు విసిరిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న పరిణామాలు సిఐ పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం, ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనిపై పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ సబీన్, అంటే మొత్తానికి ఒక పక్క హరీష్ రావుపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదైంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు ఒక పక్క, అలాగే మరో పక్క పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం అవ్వచ్చు. ఇది బీఆర్ఎస్ అందరూ కూడా అంటే ఈరోజు ఆ పాడి కౌశిక్ రెడ్డికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి పరిణామంలో ఈ అరెస్టులు జరిగాయి అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ రూపొందించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో అరెస్టులు జరిగాయి అనుకోవచ్చా? పాడి కౌశిక్ రెడ్డిని ఇంటికి పోలీసులు వచ్చారని తెలుసుకుని పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలంతా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడి నుంచి అంటే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోలీసులు భావించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను కూడా కంపల్సరిగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావును మొదట అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమాచారంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్లారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే సబీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైనా స్పందించారా? కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యంగా మొన్న హరీష్ రావుపై కేసు నమోదు అయిన సందర్భంగానే హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పటికే నా పైన అనేక కేసులు నమోదు చేశారు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి, ఎన్ని కేసులు పెట్టుకోవచ్చు అంటూ కూడా హరీష్ రావు స్పందించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి పరిస్థితులు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయడానికి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత హరీష్ రావు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కు తరలించడం, ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు బనాయించడంతో పాటు అరెస్టులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే సబీన్, అంటే హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఎక్కువగా ప్రతిఘటించారు. ఏంటి అంటే ఇది అక్రమ అరెస్ట్ అనా, లేకపోతే ఏంటి ఈ నిర్బంధ అరెస్టులు సహించవనా, లేకపోతే పోలీసులపై ఎందుకు హరీష్ రావు దురుసుగా ప్రవర్తించారు? హరీష్ రావుని పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన క్రమంలో పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడదామనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. హరీష్ రావును బయటకు తీసుకొచ్చి పోలీసు వ్యాన్ ఎక్కించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. ముఖ్యంగా హరీష్ రావును అరెస్ట్ చేసే విషయంలో హరీష్ రావు కూడా పోలీసులపై ఒక సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడింది. ప్రధానంగా మాకు సమయం వస్తుంది, నేను అన్ని నోట్ చేసుకుంటున్నాను, మీరు ఈ రోజు మీదని మీరు భావించవద్దంటూ కూడా పోలీసు అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అవుతారనే సమాచారంతో హరీష్ రావు అక్కడికి వెళ్ళటం, వెంటనే హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా పోలీసు అధికారులపై అనుచితంగా వ్యవహరించారన్న నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు కావడం, ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, ముందుగానే హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్ సబీన్, అంటే నిమిషాల వ్యవధిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరిని అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు
పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు వెళ్ళటం, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్ళిన నేపథ్యంలో మామూలుగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా హరీష్ రావుని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి హరీష్ రావుని ముందస్తుగా అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే సబీన్ కొన్ని అనుమానాలు కూడా తలెత్తున్నాయి. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా అసెంబ్లీలో కూడా పాడి కౌశిక్ రెడ్డి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండటం, అలాగే దూసుకుపోవడం ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోపక్క హుజూరాబాద్లో కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాల నేపథ్యం జరుగుతున్నట్టు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చా, లేకపోతే హరీష్ రావుని కూడా అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చా? అంటే అసెంబ్లీ సమావేశాల దృష్టిలో పెట్టుకుని హరీష్ రావుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారని మాత్రం ఇప్పుడే దాన్ని నిర్ధారించలేం. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన సంఘటన నేపథ్యంలోనే హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం కల్పించి పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి కాబట్టి. అయితే పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి దూకుడుగా ఉంటారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు సంచలనాలకు కేంద్రంగా ఉంటారు కాబట్టి హుజూరాబాద్ లో ఇటీవల దళిత బంధు విషయంలో కూడా పోలీస్ అధికారులతో వాగ్వాదానికి గురి కావడం జరిగింది. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు, హాస్పిటల్ కు తరలించారు. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశం ఆధారంగా ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సందర్భంలో జరిగినటువంటి ఘర్షణ సిఐతో వాగ్వాదం దిగటం, పోలీస్ స్టేషన్ లోనే సిఐతో వాగ్వాదానికి దిగారు కాబట్టి ప్రభుత్వ అధికారి విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారు, వారి పట్ల దురుసుగా ప్రవర్తించారనే కారణాలతో కేసు నమోదు చేశారు. ఆ కేసు పైన ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రైట్ సబీన్, ఈ అంశాన్ని, ఈ అరెస్టుల పర్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? బీఆర్ఎస్ అరెస్టుల పర్వం అంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తుంది అనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు ప్రభుత్వం తమపై పెడుతున్నటువంటి కేసులు ఈ అన్నిటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. లగచర్ల విషయం కావచ్చు, నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిలావర్పూర్ విషయం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గురుకులాల్లో విద్యార్థుల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు గురుకుల బాటకు కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇట్లాంటి అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కొడంగల్లో లగచర్ల ఘటన విషయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై మహబూబాద్ లో మహాధరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టింది. ప్రభుత్వం ఏం చేపట్టినా ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ నేతలపై చేపడుతున్నటువంటి కేసులు, అరెస్టుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ బలంగా చేస్తోంది, భవిష్యత్తులోనూ చేయబోతోంది అని చెప్పుకోవచ్చు. సబీన్, ఇంతవరకు కూడా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్టు దాఖలాలు అయితే లేవు. ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలను అయితే అరెస్ట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ అయితే మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే బీఆర్ఎస్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ పేరు చేర్చారు. ఇక ఈ రోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు గచ్చిబౌలిలో మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రిమాండ్కు తరలిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు రిమాండ్కు తరలిస్తే మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరెస్ట్ అయినట్లుగా మనం భావించాలి. ప్రస్తుతం అదుపులోనే తీసుకున్నారు కాబట్టి పోలీసులు ఏం చెప్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. కేవలం పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఘటనలోనే హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి హరీష్ రావు అరెస్టును మనం క్యాజువల్ గానే పరిగణించాలంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన క్రమంలో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి హరీష్ రావును అరెస్ట్ చేసినట్లుగా భావించాలి. రైట్ సబీన్, ఇప్పుడు వరకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం ఆచితూచి అడుగులేసింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ఇక సహించేదే లేదు అనే విధంగా, ఎట్లాంటిదైనా సరే ఒక విధంగా చెప్పాలంటే కొరడా జులిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనే విధంగానే ఈరోజు చర్యలు తీసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి దురుసుగా అధికారుల పట్ల కొంత అగ్రెసివ్ గా ఉంటారు కాబట్టి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన క్రమంలో అక్కడ సిఐతో జరిగినటువంటి ఘర్షణ ఆధారంగానే ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తోందని గతంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ లో ఇటీవల జరిగిన ఘటన కూడా దళిత బంధు విషయంలో పోలీసులు నన్ను ఘటనలో కావాలని రాద్ధాంతం చేసి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక గతంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ కు వెళ్లిన క్రమంలో
డ్రగ్స్ కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారంటూ కూడా గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అప్పుడే ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు అరెస్టు పరిణామాల నేపథ్యంలో తర్వాత జరిగే పరిణామాల ఆధారంగానే ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకుందనేది మనం ఒక అంచనాకు రావచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన ఆధారంగా పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో మనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే, అంటే పోలీసులు పూర్తి స్థాయిలో ఈ అంశం పైన నోరు విప్పితేనే మనకు పూర్తి స్థాయిలో విషయాలు బయటకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్.